నమస్తే. చాలా మంచి మంచి సైకాలజీ విషయాలు మీ దాకా చేర్చాలని, కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ వల్ల మనుషులు చాలా సఫర్ అవుతుంటారని, ఈ ఎమోషనల్ ఇష్యూస్ ఆలోచించడానికి ఇంకొక యాంగిల్లో చూస్తే మన జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుని వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని ద్వారా మీ ఆలోచన శక్తి ఇంకా బెటర్ అయ్యి అందరికంటే బెటర్గా, హ్యాపీగా, కంఫర్టబుల్గా జీవితాన్ని బ్రతకచ్చు అని, ముఖ్యంగా మీ హ్యాపీనెస్ కోసము ఈ లైఫ్ అంతా వెయిట్ చేస్తోంది అన్న విషయం మీరు తెలుసుకోవడానికి నేను వీడియోస్ చేస్తుంటాను. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్, డాక్టర్ హరీష్ తెనేటి వీడియోలు ఫాలో అయిన వాళ్ళు ఈయన చెప్పే పాయింట్ నా జీవితంలో ఎప్పుడన్నా 1% ఉపయోగపడింది అని అంటారేమో అనే ఉద్దేశంతో నేను చాలా 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 మనస్ఫూర్తిగా చెప్తుంటాను. దట్ మీ జీవితంలో ఒక్క పాయింట్ అని ఉపయోగపడాలి. నేను చెప్పే మాట వల్ల 1% అన్న ఈ పాయింట్ వల్ల నేను మారాను సార్ అంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. నాకు ఇంకేం అవసరం ఉండదు. వెల్, ఈరోజు నేను చెప్పబోయేది, మీరు ఏదైనా అనుకుని చేయలేకపోతున్నారు అంటే, ఆర్ మీరు నిజంగా కూడా సాధించడానికి ఇంకా ఇంకా ఎనర్జీ కావాలి అనుకున్నారంటే, ఈరోజు నేను చెప్పబోతున్న టైం కంప్రెషన్ అనేది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సమయాన్ని, మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి ఇలా సమయాన్ని కుదించి వాడుకోండి. ఓకే, సమయాన్ని కుదింపు చేయండి, దగ్గరికి చేయండి. అందరికీ 24 గంటలుంటే మీరు 48 గంటల పనిని 24 గంటల్లో చేసేటట్టుగా చేసుకోండి. మీ సమయాన్ని, ఎఫిషియన్సీని పెంచండి. టైం యొక్క ఎఫిషియన్సీ పెరిగినప్పుడు సమయం యొక్క విలువ పెరుగుతుంది. సమయం మీకు ఎక్కువగా ఉన్నట్టుంటుంది. కొంతమంది చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు అదే 24 గంటలు కానీ ఎన్నో పనులు చేస్తారు. కొంతమంది 24 గంటల్లోనూ అంతే జీవితం బ్రతుకుతారు, చిన్న జీవితం బ్రతుకుతారు. నేనంటుంది మీకు సమయము సేమ్, ఏది కౌంటులో మాత్రమే 24 గంటల్లో మాత్రమే సేమ్, కానీ నిజానికి బ్రతికేటప్పుడు మాత్రం ఎంతో పెద్దది జీవితం. ఏదైనా మనకి సాడ్, ఒక బోరింగ్ క్లాస్లో కూర్చున్నారనుకోండి, ఏంద్రా బాబు టైం అవ్వదు అనిపిస్తుంది. అదే మంచి థియేటర్లోనో, సినిమాలోనో, హాలిడేనో, పండగ వస్తే తక్కువ అయిపోతుంది సమయం కదా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో? బికాస్ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ టైం. టైం డైలేట్స్. టైము మనకి తగ్గట్టుగా, మన ఫీలింగ్కి తగ్గట్టుగా మారుతూ వస్తుంది. ఇది నిజం. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. నీతో ఉంటే సమయమే తెలియలేదు తెలుసా అంటారు. టైం తెలియదు మనకి. వి లూజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ టైం అంటారు. అలాగా మన జీవితంలో సమయం యొక్క బరువు పెరగాలి, సమయం యొక్క విలువ పెరగాలి. టైం కంప్రెస్ అయ్యి 24 గంటల్లో 48 గంటలు ఇరికించుకోవాలి అంటే ఇది నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి. ఇట్స్ బ్యూటిఫుల్ మెథడాలజీ. మీ బ్రెయిన్కి సంబంధించి టైం కంప్రెషన్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఓకే, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డెసిషన్ లూప్స్ అంటాం. ఇందులో ఏంటంటే, ఒక ఆలోచనని పదే పదే, ఒక డెసిషన్ని పదే పదే తీసుకోవద్దు. ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా అనే నిర్ణయము ఆగిపోయి ఉండకూడదు. దానివల్ల సమయము చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తీరాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏ నిర్ణయము తీసుకున్నా అది నేను అడుగు వేసి చూస్తాను అంటే అప్పుడు నాకు ఐడియా ఉండే, కానీ చాలామంది చెప్పారు నాకు ఈ మాట, ఈ ఐడియా నాకు కూడా ఉంది సార్, ఇది నేను చేద్దాం అనుకున్నాను, అప్పట్లో చేద్దాం అనుకున్నాను. అందుకే డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ డెసిషన్ అనేది లూప్ లాగా తయారవుతుంది. చక్రము అంటాం, అలా చక్రం లాగా, లూప్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే అలా తయారవుతుందో మీరు అక్కడే తిరుగుతూ ఉంటారు. ఏమీ కాదు, జీవితం ముందుకు పోదు. చక్రంలోనే తిరుగుతూ ఉంటారు, జీవితం ముందుకు వెళ్ళదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఒక ఆవిడ బిజినెస్ చేద్దాం అనుకుంది. ఓకే, ఆ బిజినెస్ శారీలు అమ్మే బిజినెస్ అన్నమాట. చాలా మంచి ఐడియా, చాలా బ్రిలియంట్ ఐడియా, చాలా మంచి ఐడియా. నాకు వచ్చినంత ఐడియా ఇంకెవ్వరికి రాదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా చూస్తే శారీలు కొనుక్కొచ్చి శారీలు అమ్మడం అంతే. ఏంటి మన నీ బిజినెస్లో ఏంటి గొప్పతనం? నీ దగ్గరికి అన్ని షోరూమ్లు వదిలేసి నీ దగ్గర అపార్ట్మెంట్లోకి వచ్చి శారీలు కొనుక్కోవాలంటే ఏంటి గొప్పతనం అంటే, క్వాలిటీ సార్, నా దగ్గర క్వాలిటీ బాగుంటుంది. వాళ్ళు అదే చెప్తారు, షాప్ వాళ్ళు కూడా క్వాలిటీ బాగుంటుందనే చెప్తారు కదా. ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది నిజంగా నా జీవితాన్ని మారుస్తుందా లేదా అనే కట్ థ్రోట్, సర్జికల్ డిసెక్షన్తో ఇది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్ అవుతుంది అవ్వదు అని ఒప్పుకోగలిగే కెపాసిటీ
డెసిషన్ లూప్లో ఉన్నవాడు తీసుకోలేడు. డెసిషన్ లూప్లో ఉన్నవాడు నేను కరెక్టే అనుకుంటాడు. డెసిషన్ లూప్ నుంచి బయటకు వచ్చి ఇది కరెక్టా, దీనివల్ల నిజంగా నేను హెల్ప్ చేస్తానా, దీనివల్ల నిజంగా డబ్బులు సంపాదిస్తానా, ఈ బిజినెస్ నాకు వర్కౌట్ అవుతుందా, ఈ బిజినెస్కి కావాల్సిన స్ట్రెంగ్త్ నాకుందా అనే అసెస్మెంట్ చేసుకోవడం లేకపోతే ఆ డెసిషన్లోనే తిరుగుతూ ఉంటారు. సో నెవర్ ఫాల్ ఇన్ టు డెసిషన్ లూప్. మీ సమయం వేస్ట్ అయిపోతుంది. ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఇందులో లాభాలు నష్టాలు రెడీయా. లాభ నష్టాల్లో లాభాలు ఎక్కువ ఉన్నాయి, నష్టం కొంచెమే కనిపిస్తోంది. ఎక్స్పర్ట్ ముందు పెట్టారు, ఎక్స్పర్ట్ అన్నాడు ఎస్ దిస్ ఈజ్ నైస్ అన్నాడు, తీసుకున్నారు, ప్రొసీడ్ అయిపోయారు. సో డెసిషన్ లూప్లో పడకుండా డెసిషన్ తీసుకోండి, ముందుకెళ్ళండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైకిల్ చేసి, ఒక చిన్న ఎపిసోడ్, ఒక చిన్న బిజినెస్ చేసి దాని యొక్క రిజల్ట్ తీసుకుని అక్కడి నుంచి మీ సమయాన్ని మళ్ళీ చేంజ్ చేసుకుని మళ్ళీ ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా ఒకేసారి బిగ్గా దిగిపోయి ఏమీ అవ్వట్లేదు అని ఆగిపోకూడదు. కొంచెం కొంచెంగా చిన్న చిన్న మెథడ్స్ ట్రై చేసి బాగున్నాక ముందుకెళ్ళాలి. సో ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్కి వచ్చే ముందు ఒకసారి పైలట్ అంటే ఈ ఏరోప్లేన్స్ అట్లాంటివి నడుపుతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా సిమ్యులేటర్స్ అని ఉంటాయి. సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఆర్ ఫైటర్ ప్లేన్స్, ఫైటర్ జెట్స్ అలా ఉండేవాళ్ళు కూడా సిమ్యులేటర్స్ అని ఉంటాయి. ఈ సిమ్యులేటర్లో చేసి అక్కడికి వెళ్తారు. అలాగే ఇప్పుడు మేము ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్ చేయాలనుకో, మాకు ఫస్ట్లో నిజంగా ఒక మ్యానిక్విన్స్ లాంటివి ఉండి, నిజంగా ఫ్యాంటమ్ హెడ్స్ లాంటివి ఉండి, నిజంగా పేషెంట్ నోట్లో చేస్తే ఎలా ఉంటుంది అని ట్రైనింగ్ ఉంటుంది. అలాగే మీరు కూడా ఒక చిన్న ట్రైనింగ్, నిజంగా సిచ్యువేషన్ వస్తే నిజంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ప్లస్లేంటి, మైనస్లేంటి అన్నీ తెలుసుకునే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక ఎగ్జిక్యూట్ చేయాలి. ఎవరైతే టైంని వేస్ట్ చేస్తుంటారో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడతారు అండ్ చిన్న ట్రయల్ చేయరు. చేస్తే ఒకేసారి పెట్టేసాం, 10 లక్షలు పెట్టేసాం, 20 లక్షలు పెట్టాం, మునిగిపోయాం. చాలా చాలా డేంజరస్. మీ సమయం వేస్ట్ అయిపోవడానికి 4 ఏళ్ళ బిజినెస్లో పెట్టామండి, అంతా వేస్ట్ అయిపోయింది అంటారు. మనం ట్రయల్ చేయలేదా, మరి దాని తగ్గ చేంజెస్ చేసుకోలేదా? దిస్ టైనీ సైకిల్ ఎక్స్పెరిమెంట్, స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద అపార్ట్మెంట్ కట్టాలన్నా వాడు ముందు మీనియేచర్ వేసుకుంటాడు. ఆ మీనియేచర్లో ఇగో ఇది బిల్డింగు, ఇది పార్కు, ఇది ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది, ఇది ఉందని అని ప్లాన్ చేసుకుంటాం. అలాగ మీ జీవితానికి కూడా ఒక టైనీ సైకిల్ చేసుకుని దానిని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయాలి. దీనివల్ల మీకు సమయం చాలా సేవ్ అయిపోతుంది, చాలా సేవ్, వేస్ట్ ఉండదు మీ జీవితంలో. దీంతోపాటు ఒక ఏదైనా టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే 2 minutes దాని గురించి మీరు సెటిల్ చేసుకున్నాక మైండ్లో దెన్ టేక్ ఎ డెసిషన్. చాలామంది ఆ ఆవేశంలో డెసిషన్ తీసేసుకుంటారు. డు నాట్, అసలు ఎప్పుడు కూడా చేయొద్దు. ఒకవేళ రిజెక్ట్ చేయాలి ఉంటే 10 seconds గ్యాప్లో రిజెక్ట్ చేసేయండి, ఇంకా మళ్ళీ దాని వైపుకి వెళ్ళొద్దు. సో 2 minutes 10 seconds ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 2 minutes టైం తీసుకొని ఎగ్జిక్యూట్ చేసేయండి. లేదా 10 minutesలో రిజెక్ట్ చేసేయండి, పక్కన జరిపేసేయండి దాన్ని, ఇంకా ఆలోచించద్దు. ఈ 2 కనుక మీరు ఫాలో అవ్వకపోతే ఎప్పటికీ మీ సమయము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ టాస్క్ వేస్ట్ అవుతుంది. ఇది మీరు ఎవ్రీడే లైఫ్లో చేయండి. సపోజ్ ఈరోజు మీ రూమ్ సర్దుకోవాలి, ఎగ్జిక్యూట్ ఇట్ ఇన్ 10 minutes అంతే, స్టార్ట్ చేసేయండి. రేపు చేస్తా, మధ్యాహ్నం చేస్తా, ఎల్లుండి చేస్తా అని పోస్ట్పోన్ చేయొద్దు. 10 minutesలో ఎగ్జిక్యూట్ ఇట్ ఆర్ రిజెక్ట్ దట్ ఐడియా. నేను ఈరోజు చెయ్యను, ఫినిష్. ఇంకా దాని గురించి ఆలోచించద్దు. అరే రూమ్ సర్దుకోవాలి అని మీరు పదే వేస్ట్ చేయొద్దు. దట్ వే మీకు చాలా టైం మిగులుతుంది అండ్ ఆ టైంని మీరు కంప్రెస్ చేసి బ్రతికిన వాళ్ళు అవుతారు. దీంతోపాటు మీకు 3 విషయాలు మీ సమయానికి హెల్ప్ చేస్తాయి. 1, లివరేజ్ అంటారు. లివరేజ్ అంటే దీన్ని ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే పైకి ఎదుగుతుంది. సపోజ్ మీరు ఒక కింద బండరాయిని లేపాలంటే ఒక సంథింగ్ టు లివర్ ఇట్ అండ్ పైకి తీసుకొచ్చేటట్టు ఉండాలి. సో ఎవరినైనా సపోర్ట్ దీనిలోకి తీసుకొస్తే ఆ సపోర్ట్ ద్వారా నేను పైకి వెళ్ళొచ్చు అనేది మీరు ఐడెంటిఫై చేసి తీరాలి. అండ్ దాంతోపాటు నిజము చెప్పడము ఆర్ నిజంని ఒప్పుకోవడం రావాలి. సమయానికి ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే నిజానికి పడిపోతుంది. నిజం చెప్పు, మీకు చాలా సమయం మిగులుతుంది. అదే అబద్ధంలో మీరు బ్రతకాలి అని ట్రై చేస్తే మీకు తెలియకుండానే మైండ్లో చాలా సమయం ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 1000 అబద్ధాలు ఆడుతూ ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఎంతమంది అమ్మాయిలు, యంగ్స్టర్స్ అమ్మాయిలు నిజంగా చిన్న నిజము చెప్పలేక, చిన్న ప్రాబ్లం ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక 10-15 సంవత్సరాలు సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. జస్ట్ దట్ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడు నన్ను మోసం చేశాడు, నేను వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అనే మాట ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పుకోలేక
సఫర్ అయిపోతూ ఉంటారు 10-15 ఏళ్ళు. రోజు కొడుతున్నా తట్టుకుంటుంటారు. చెవులు పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, అలా కొట్టిన రక్తాలు వచ్చేటట్టు కొట్టినా కూడా ఇంట్లో చెప్తే ఏమనుకుంటారో అనే ఒక బాధతో చెప్పుకోరు. వెరీ వెరీ డేంజరస్. అలాంటివి అస్సలు మీరు ఎంకరేజే చేయకూడదు. సో వెంటనే దాన్ని మీరు క్లియర్గా నిజము చెప్పడానికి భయపడవద్దు. ఎప్పుడు కూడా నిజము చెప్పేవాడు భయపడినన్ని రోజులు అబద్ధము మంచిగా విర్రవీగుతూ ఎగురుతుంది అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక రీడైరెక్షనల్ మొమెంటం అని చెప్పి మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సపోజ్ మీరు ఒక చోటకి వెళ్ళి ఫోర్స్ పెడుతున్నారు గెలవాలి అని, అక్కడ అవ్వట్లేదు అనుకోండి, జస్ట్ చేంజ్ యువర్ డైరెక్షన్ అండ్ గో. ఓకే, మీరు ఒక గోడని ఎంతసేపు పుష్ చేసినా వెళ్ళదు. అదే ఒక డోర్ సైడ్కి వెళ్తే మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు మొమెంటమ్ని, మీ స్ట్రెంగ్త్ని స్లోగా పుష్ చేసి నా బలం ఎక్కడ ఉంది, నా వీక్నెస్ ఎక్కడ ఉంది, నేను దేన్ని టార్గెట్ చేసుకోవాలి, దేన్ని ఉపయోగించుకోవాలి అని మీరు కూర్చుని ఆలోచిస్తే ఎంత సమయం వేస్ట్ అవ్వకుండా బ్రతుకుతుందో తెలుసా. మీరు తెలియకుండానే ఒకే తప్పుని మళ్ళీ మళ్ళీ చేసి, మళ్ళీ మళ్ళీ పెట్టి, మళ్ళీ మళ్ళీ చేసి, ఒక ఆయన ఇట్లాగే ఈ బెట్టింగ్ యాప్స్ లాంటి దాంట్లో పెట్టాడు డబ్బులు. చాలా తెలివిగానే పెట్టాడు, కానీ పెట్టిన తర్వాత ఓడిపోయాడు. ఓడిపోగానే ఏం చేయాలి? రీడైరెక్షనల్ మొమెంటం రావాలి. పోయింది, ఐ విష్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్, అంత కామన్ సెన్స్ నాకు ఉండాలి అని అనుకోవాలి. మళ్ళీ వస్తాయేమో, మళ్ళీ వస్తాయేమో, మళ్ళీ వస్తాయేమో అని చెప్తే మీ ఎనర్జీ అంతా ఒకే డైరెక్షన్లో వెళ్ళి ప్రాబ్లం అవుతుంది. సో రీడైరెక్ట్ యువర్ ఎమోషన్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీ సమయం కూడా చాలా కాపాడుతుంది. ఇది బిజినెస్ ఆస్పెక్ట్లోనే చెప్పట్లేదు, మీ రియల్ లైఫ్లో కూడా చెప్తున్నాను. మీకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవ్వచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, చదువుకునే పిల్లాడు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఆర్ యూ చేంజింగ్ యువర్ మొమెంటమ్? నాకు ఈ సబ్జెక్ట్ ఎక్కట్లేదు అనుకుని స్లోగా వేరే సబ్జెక్ట్ చదువు, మళ్ళీ మెల్లగరా. స్లోగా వేరే సబ్జెక్ట్ చదువు, మళ్ళీ మెల్లగరా. అలాగ మీరు మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా వాడుకోవాలి. ఒక అబ్బాయి కూర్చుని 1 hour చదువుతాడు, కానీ ఒక్క లైన్ ఎక్కదు. దాని బదులు 10 minutes 5 subjects చదివితే చాలు. 1 hour ఒక దాని మీద ఫోకస్ కుదరకపోతే 10 minutes 5 subjects చదవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఆలోచించుకోవాలి. ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ, ఏంటంటే రిగ్రెట్. ఒక అతను నాకు సార్ ఒకే ఆలోచనలు వస్తూనే ఉంటాయి సార్ అన్నాడు. ఓకే, వస్తున్నాయి కదా, ఆలోచించుకొని అని అంటే తర్వాత అయ్యో నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అని బాధపడతాం. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మన మైండ్కు ఉండే క్వాలిటీని మనం తప్పు అర్థం చేసుకుంటాం. మైండ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఒకసారి జూమ్ ఇన్ అవుతుంది, ఒకసారి జూమ్ అవుట్ అవుతుంది, ఒకసారి జూమ్ ఇన్, ఒకసారి జూమ్ అవుట్, ఒకసారి ఏమేమో విషయాలు ఆలోచిస్తాం, ఒకసారి పర్టికులర్గా ఒకే దాని గురించి ఆలోచిస్తాం. రెండు కంటిన్యూస్గా ఉండదు. ఎవరికైనా సరే ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు అనుకో వాడు బ్రతకలేడు, ఎప్పుడు ఒకే దాని మీద ఆలోచిస్తున్నాడు అనుకో వాడు బ్రతకలేడు. మైండ్కు ఉండే న్యాచురల్ టెండెన్సీ ఒకసారి ఒకటి ఆలోచిస్తుంది, ఒకసారి అన్నీ ఆలోచిస్తుంది. ఇది న్యాచురల్. మనకి తెలియక అయ్యో నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని బాధపడతాం, లేకపోతే నాకు ఒకటే ఆలోచన ఎందుకు వస్తుందని బాధపడతాం. అందుకని మైండ్ని అర్థం చేసుకునేవాడు 2 phases ఉంటాయి. దీనికి తగ్గట్టుగా దీనికి, దానికి తగ్గట్టుగా దాన్ని నేను అడ్వాంటేజ్గా వాడుకుంటాను అని అనుకున్న రోజున మీకు చాలా టైం దొరికినట్టు అవుతుంది. సో నేను చెప్పినది ఒక్కసారి ఆలోచించండి. టైం కంప్రెషన్ వల్ల మీకు బోలెడు సమయం మిగులుతుంది. ఓకే, దీనికి బోలెడు టెక్నిక్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో అలాంటి టెక్నిక్స్ కూడా మెల్లమెల్లగా నేను మీకు రివీల్ చేస్తుంటాను. సో లర్న్ ఇట్. ఎంత కుదిరితే అంత అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంటర్నెట్ మొత్తంలో ఒక కంటెంట్ ద్వారా ఉపయోగపడ్డదిరా బాబు అని అనుకునే మ్యాటర్ నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడితే అంతకంటే సంతోషం నాకు ఇంకేముండదు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.